ఇక్కడ జరుగుతున్నది దీనికి అంటే ముఖ్యంగా పార్టీ మా పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి అంటా ఉన్నారు. అయితే అర్హులైనటువంటి పేదలందరికీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అర్హులైనటువంటి పేదలని ఎక్కడెక్కడైతే గుర్తించారో పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా అందరికీ పక్కా గృహాలు మంజూరు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరటం అనేది జరుగుతూ ఉన్నది. రెండవది ఏంటంటే ఈ జిల్లాకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నల్ అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది. తర్వాత ఇప్పుడు తవ్వుతున్న సందర్భంగా అక్కడ ఒక ఇన్సిడెంట్ కావటం, దాన్ని అంతటితో ఆపేయటం అనేది జరిగింది. ఆ టన్నల్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి. అదేవిధంగా మిగతా కొన్ని కాలువలు పెండింగ్లో ఉన్నాయి. లెఫ్ట్ కెనాల్ పైన ఉన్నటువంటి లిఫ్టులన్నిటిని కూడా ప్రభుత్వం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగంగా వాళ్ళే మొత్తం నడిపిస్తూ ఉన్నారు. దాన్ని ఇంతవరకు కూడా బాధ్యత అనేది తీసుకోకపోవడం వల్ల రైతులు నడపలేకపోతూ ఉన్నారు. ఆపరేటర్ల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు, రిపేర్లు కూడా చేయించుకోలేకపోతూ ఉన్నారు. అందుకనే ఆ లిఫ్టులన్నీ కూడా ప్రభుత్వమే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని పూర్తి బాధ్యత తీసుకొని ప్రాజెక్టులో అంతర్భాగంగా ఆ లిఫ్టులన్నీ కూడా నడపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు వ్యవసాయ సీజన్ అనేది స్టార్ట్ అయింది. బ్యాంకు వాళ్ళు రుణాలు ఎక్కడ ఇవ్వటం లేదు, పేచీలు పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ రుణమాఫీ ఇప్పటికీ కూడా కొంతమంది మిగిలిపోయారు. 32,000 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటే రాష్ట్రంలో 22,000 కోట్లే ఇచ్చారు. ఇంకా 10,000 కోట్లు బకాయి ఉంది. నల్గొండ జిల్లాలో కూడా చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో గాక అవన్నీ కూడా క్లియర్ చేసినట్టయితే బ్యాంకులు వాళ్ళకు రుణాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగనే రైతు భరోసా కింద కూడా చాలామంది రైతులకు రాలేదు.